but you are not going to do that. Immediately I called to one of my Christian friends and she shared with me the gospel. On the spot I accepted Lord as my Savior. The next moment I felt free from the burdens and all kind of thoughts and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నేను ఈ సమయంలో తండ్రి నీ చేతిలో విరవబడిన రొట్టెలుగా ఉంటే నైనా మేము ఎంతగా ఇతరులకి దీవెనకరంగా ఉంటావో ఆ సత్యాలు మేము ధ్యానిస్తుండగా మాతోని మాట్లాడి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని కోరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే బ్లెస్డ్ బ్రోకెన్ టు మల్టిప్లై, దీవించబడి విరచబడి విస్తరించుటకు. అంటే నిన్ను నన్ను దేవుడు ఎందుకు పిలిచి ఉన్నాడంటే మనము మల్టిప్లికేషన్ కదండి. అంటే ఆదాం విషయంలో అబ్రహాము యాకోబుకి దేవుడిచ్చిన దీవెన ఏంటంటే గో అండ్ మల్టిప్లై, విస్తరించండి, దీవించబడండి అని చెప్పేసి దేవుడు దీవించాడు. అయితే ఆ మల్టిప్లికేషన్ అనేది మన జీవితంలో ఎలా జరుగుతుంది, ఎలా మనం ఇతరులకి దీవెనకరంగా ఉంటాం, ఆ మల్టిప్లికేషన్ కూడా మన జీవితంలో ఎందుకు పొందుకుంటామంటే మనం ఇతరులకి దీవెనకరంగా ఉండడానికి మాత్రమే అని ఈరోజు జ్ఞాపకం చేస్తానండి. అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న ఈ అంశం ఎట్లా అంటే మనము దేవుడు మనల్ని ఆశీర్వదించి విరిచి విస్తరిస్తాడు. మొదటగా ఆశీర్వదిస్తాడు, అవును కదండి. ఆయన పిలిచి ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించి విరుస్తాడు. బ్రోకెన్నెస్ అండి, అంటే మనము నలగొట్టబడుట. ఆ తర్వాత విస్తరిస్తాడండి, విస్తరింపజేస్తాడు. అయితే దీన్ని ఏ వాక్యాన్ని బేస్ చేసుకొని చెప్పాలనుకుంటున్నానంటే మనకి తెలుసు కదండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను హల్లెలూయా ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకి ఇచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి. హల్లెలూయా. ఈ వాక్యంలోకి వెళ్ళి ఈరోజు మనము ధ్యానించబోతున్నామండి. అవునండి, జాగ్రత్తగా ఆలోచన చేద్దామా. ఈరోజు దేవాది దేవుడు ఫస్ట్ ఏం చేశాడంటే వాళ్ళందరినీ కూర్చోపెట్టి ఆ తర్వాత తనకి ఇవ్వబడిన అంటే తన చేతిలో ఉన్న తనకున్న 5 రొట్టెల్ని 2 చేపల్ని మరి ఆశీర్వదించాడంట, బ్లెస్ చేశాడంట. ఆ తర్వాత ఆ రొట్టెలని విరిచి మరి శిష్యులకు ఇచ్చినప్పుడు వాళ్ళు పంచారు. మొట్టమొదటిగా ఈ దేవాది దేవుని చేతిలో ఉన్న ఆ కొద్ది రొట్టెలని మరి మనకి తెలుసు కదండి 5,000 మందికి 5 రొట్టెలని 5,000 మందికి పంచి ఉన్నాడంట. ఎలా జరిగింది అనేది చూస్తే అది అద్భుతమే. అవును, ఇది ఫైనాన్షియల్ మెసేజ్ అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఈరోజు నేను ఫైనాన్షియల్గా మెసేజెస్ చెప్పట్లేదు, కానీ ఇది నేను నీకు నాకు ఆత్మీయ జీవితంలో మనం ఇతరులకి దీవెనకరంగా ఏ రీతిగా ఉండగలము, మనము అందరికీ దీవెనకరంగా ఎలా ఉండగలము అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నానండి. జాగ్రత్తగా వినండి. వీఆర్ కాల్డ్ బై గాడ్. మనము దేవుని చేత పిలువబడిన వారము, ఏర్పాటు చేయబడిన వారము, అలాగే దేవుని చేత మరి శుద్ధీకరించబడిన వారము. ఆయన మనల్ని జస్టిఫై చేసి శాంటిఫై చేసి పరిశుద్ధపరిచి మనల్ని నీతిమంతులుగా చేసి ఏం చేస్తున్నాడు తెలుసా అండి, మనల్ని మహిమపరుస్తున్నాడని వాక్యం చెప్తుంది కదా. అలాగే అయితే మరి ఈ ప్రాసెస్ అన్నిటిలో ఎలా జరుగుతుంది అని చూస్తే మరి మొదటగా ఆయన పిలిచిన దేవుడు ముందు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదము ఎలా పలుకుతాడు అంటే వి కాంట్ సీ దట్ అండి, మనకు కనిపించదు. ద బ్లెస్సింగ్, ఆ స్పిరిచువల్ బ్లెస్సింగ్ అనేది మనకి కనిపించకపోవచ్చు, వినిపించకపోవచ్చు, అనిపించకపోవచ్చు, కానీ అది మాత్రం ఖచ్చితంగా మనకు ఉంటుంది. అది మనము అనుభవించి తీరుతాం. వీ క్యాన్ ఎక్స్పీరియన్స్ దట్ బ్లెస్సింగ్, దట్ స్పిరిచువల్ బ్లెస్సింగ్. ఆత్మీయ ఆశీర్వాదాలు అనేవి మన అంతరంగంలో, మన తలంపులలో, మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామండి. అవును, నేను ఆశీర్వదించబడిన దానను అని 100% మనం ఎలా చెప్పగలమంటే ఎప్పుడైతే దేవుడు మనల్ని దీవిస్తాడో. అది ఫైనాన్షియల్గా అని కాదు, లేకపోతే ఆర్థికంగా అని కాదు, లేకపోతే మన దగ్గర ఏదో ఉంటేనే అని కాదు, కానీ ఉన్నను లేకపోయినను కనిపించను కనిపించకపోయినా వీ క్యాన్ సే దట్ వీఆర్ ద బ్లెస్డ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. మనం ఆశీర్వదించబడిన జనాంగమని దేవుడు మరి చెప్తున్నట్టుగా మనము ఆశీర్వదించబడితే
దేవుని చేత ఆశీర్వదించబడితే వి పర్సనల్లీ కెన్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ అంటే మన దీవెనల ఆశీర్వాదాలు ఇతరులకి కనిపించకపోవచ్చండి, వాళ్ళకి అనిపించకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించి ఏం చేస్తాడంటే ఈ రొట్టెలాగా విరిచేస్తాడండి. హల్లెలూయా, విరిచేస్తాడు. విరవడం అంటే ఇక్కడ కేవలం ఆ రొట్టెని విరిచినప్పుడు ఏమైందంటే అది ఒక్కటి విరిస్తే 2 ముక్కలు అవుతుంది, ఆ రెండింటిని విరిస్తే 4 ముక్కలు అవుతాయి. అలా అయితే కానీ అది చిన్న ముక్కలుగా పంచాలి లెక్క ప్రకారం. కానీ దేవాది దేవుడి అద్భుతం అక్కడ ఏంటంటే సరిపోయేటట్టుగా 5,000 మందికి సరిపోయేటట్టుగా విరిచిన మరుక్షణమే అద్భుతం జరుగుతుంది. ఏంటంటే విరిచిన కొద్దీ విరవబడుతుంది, అందులోకి వెళ్ళి వస్తూనే ఉన్నాయి. అది శిష్యులకి బుట్టలుగా ఇచ్చినప్పుడు 12 మంది శిష్యులు 5,000 మందికి ఎంతసేపు పట్టిందో అండి ఆ వడ్డించే కార్యక్రమానికి నాకు అర్థం కాలేదు. 2 గంటలు పట్టిందో 3 గంటలు పట్టిందో మరి నాకు తెలియదు. కానీ 12 గంపలు మరి మిగిలినట్టుగా మనకి తెలుసు. సరే, ఇప్పుడు ఆ ఆశీర్వాదం కాదు, కానీ ఇక్కడ ఈ రోట ఇప్పుడు ఆశీర్వదించబడిన నన్ను విరవడం ఆరంభిస్తాడు. హల్లెలూయా. మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, గతంలో కూడా చెప్పి ఉన్నాను, శోధించబడిన మీదట మనము సువర్ణంగా మారతామన్నప్పుడు నేను మాటకి అర్థం ఏంటంటే నా జీవితంలో నా గతంలో నేను ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు అనుభవించానండి. నా సాక్ష్యం మీరు గమనిస్తే. అయితే ఈ శోధించబడిన మీదట సువర్ణం అనే మాటని నేను విన్నప్పుడు అమ్మా దేవా, నేను నా జీవిత కాలం అంతా కూడా నేను ఎన్నో సమస్యలు గుండా వెళ్ళాను, అయితే నేను ఇప్పుడు సువర్ణంగా మారిపోయానని నేను నమ్ముకున్నాను కదా ప్రభువా అనుకునేదానండి. కానీ నిజం చెప్పాలంటే అస్సలు సమస్యలు అప్పుడు స్టార్ట్ అయినాయి, అస్సలు కష్టాలు అప్పుడు స్టార్ట్ అయిపోయినాయి. అలా అని చెప్పేసి నేను ఆశీర్వదించబడిన దాన్ని కాబట్టి ఆ సమస్యలు, అవునండి, గతంలో నాకు వచ్చిన సమస్యల కంటే, ఇబ్బందుల కంటే, కష్టాల కంటే అత్యధికమైన సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు నేను దేవునిలోకి వచ్చిన తర్వాత అనుభవించానండి. మరి కానీ నాకు ముందు చచ్చిపోవాలనే ఆలోచన తప్ప సమస్య వస్తే ఇంకా వేరే ఆలోచన లేదు. కానీ ఇప్పుడైతే చనిపోవడం కాదు, కానీ ఆ సమస్యని చంపేంత వరకు నేను నిద్రపోను. అది నా తలంపు, అది దీవించబడిన వారి లక్షణం అండి. హల్లెలూయా. నేనని కాదు, మనలో అది దేవుడు పెట్టి ఉన్నాడు, నీలో పెట్టి ఉన్నాడు. ఆ ధైర్యం మనకి ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు. కేవలం మనం దేవుని వైపు చూస్తే చాలు, దేవుడు మనతో ఉన్నాడనే సత్యాన్ని గ్రహిస్తే చాలు. సాతానుగాడు అబద్ధం చెప్పి ఇంకింతే, నీ బ్రతికింతే, నువ్వు నాశనం, నీ పని అయిపోయింది అని వాడైతే మాట్లాడుతూనే ఉంటాడు మన చెవిలో. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ చెవిలోకి వెళ్ళి ఆ చెవిలోకి వెళ్ళి విడిచిపెట్టడం కాదు, కానీ అసలు ఆ చెవిలోకి ఎక్కించుకోకుండా దేవుని సత్యాన్ని మాత్రమే గ్రహించి, నో, ఐఎమ్ రిజెక్టింగ్ దిస్ లైస్, ఈ అబద్ధాన్ని నేను తృణీకరిస్తున్నాను, దేవుడు నన్ను దీవించాడు, ఎన్నటికెన్నటికీ నేను దీవెనకరంగానే ఉంటానని మనం నమ్మాలండి. హల్లెలూయా. అయితే దీవించబడిన నన్ను మరి ఎందుకు దేవుడు ఇంకా విరచాలనుకుంటున్నాడు అంటే, అవునండి, ఎందుకు ఇంకా సమస్యలు, ఎందుకు ఇంకా పరిస్థితులు, ఎందుకు ఇంకా పరీక్షలు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, ప్రతిరోజు కూడా మనము పరీక్షల గుండా వెళ్తాం, ప్రతిరోజు కూడా సమస్యల గుండా వెళ్తాం. ఈరోజు అమ్మయ్య, ఈరోజు ఏ సమస్య లేదు, ఈరోజు ఏ ప్రాబ్లం లేదు అని ఎవరైనా చెప్పగలుగుతారండి. లాస్ట్కి ఏది లేకపోయినా లాస్ట్కి అబ్బా ఈరోజు వంటింట్లో కూర్చున్న తల్లి అనుకుంటుంది, అబ్బా ఏం కూర ఉండాలి, ఇది నచ్చదే వీళ్ళకి, అది కూడా ఆ తల్లికి సమస్య. ఇప్పుడు ఇది వండితే ఇది వాళ్ళకి నచ్చదు, ఇప్పుడు వాళ్ళకి గొడవ అవుతుంది అనే భయం కూడా ఒక సమస్య అండి. అంటే నేనేమంటున్నానంటే అది పెద్దగా చేయట్లేదు, కానీ సమస్యలు లేకుండా ఎవ్వరం కూడా ఉండవు. అంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అయితే భయంకరమైన సమస్యలైనా ఉంటాయి. కానీ ఏ సమస్య అయినా కూడా మన మేలు కొరకే, మన లాభం కొరకే, మనల్ని మలచడం కొరకే, ఆయన స్వరూపంలో అని మనం నమ్మితే మనం నిలబడతాం దేవుని చేతిలో. మరి రొట్టెలుగా మనం ఉందాము. ఎలా అంటే ఆయన విరిచి ఏం చేస్తాడు? సువర్ణంగా మార్చేస్తాడా? షోకేస్లో పెట్టేస్తాడా? కాదు కదండి. సువర్ణంగా మార్చిన తర్వాత పనికొచ్చే పాత్ర, పనికొచ్చే ఆభరణంగా వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదాహరణ మళ్ళొక్కసారి దేవుని చిత్తం అయితే సమయం ఉంటే మరి మళ్ళీ చెప్తాను సువర్ణం గురించి. అయితే ఇప్పుడు ఈ రొట్టె విరచడం గురించి చెప్తుంటే, నువ్వు నేను ఆయన చేతిలో రొట్టెలుగా ఉన్నాం. అవును కదండి. ఒక దాసుడు రాశాడు పాట, ఏమనంటే, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. అవును కదండి. నీ చేతిలో నేను రొట్టెనయ్యా, విరువు యేసయ్యా, ఆశీర్వదించేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. నిజంగా నువ్వు ఆయన చేతిలో రొట్టెలముగా ఉన్నప్పుడు దీవెన ఉంది, కానీ దీవెనతో పాటుగా విరుచుట కూడా ఉంటుంది. దీవించబడిన నిన్ను విరుచుట ఎందుకు తెలుసా అండి?
పంచి ఇచ్చుట కొరకే అని దేవుడు చెప్తున్నాడు. పంచి ఇచ్చుట కొరకంట. ఏమి పంచిస్తావు? నీ సమస్యలు, నీ ఇబ్బందులు నీకేం నేర్పించిందండి? ఇదిగో నీ కష్టాలు, నీ బాధలు నీకేం నేర్పించాయి? ఇదిగో నువ్వు ఎదుర్కొన్న పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు నీకు ఏమి ఇచ్చాడు? ఆ వాటిని బోధించడానికా, లేకపోతే పడిపోయిన నిన్ను లేవనెత్తినప్పుడు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి పడిపోయిన వారిని నువ్వు ఎలా లేపాలో నేర్పించాడా? అవును కదండి. పేతురు విషయంలోనూ అలాగే దావీదు మహారాజు విషయంలోనూ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే ఏంటంటే పేతురు విషయంలో దేవాది దేవుడు ఒక చక్కటి మాట అంటాడు. ఏంటంటే పేతురు, సాతాను నిన్ను నల్లగొట్టుటకు, నాశనం చేయుటకు మరి సంసిద్ధంగా ఉంది, కానీ భయపడకు. నేను మామూలు భాషలో చెప్తున్నానండి, బైబిల్ భాషలో కాదు, మామూలుగా చెప్తున్నాను. కానీ భయపడకు, నేను నీ కోసము ప్రార్థన చేసి ఉన్నాను. నువ్వు బలము పొందుకొని, ధైర్యము పొందుకొని నిలవబడినప్పుడు నీ సహోదరులని బలపరచు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ పేతురికి ఇస్తున్న పరిచర్య చూడండి. ఇదిగో సాతానైతే నిన్ను నల్లగొట్టి నాశనం చేయడానికి పూనుకున్నది. సాతాన్ని ఆపేయచ్చు కదా దేవుడు కావాలనుకుంటే. కాదు, అది అవసరం పేతురికి ఆ ప్రాసెస్. అప్పుడు పేతురు ఏం చేస్తాడంటే దేవునిలో పొందుకొని, దేవునిలో దీవెన, దేవునిలో విడుదల పొందుకొని దేవుని వైపు చూసినప్పుడు, ఎందుకంటే దేవుడు ప్రార్థన చేస్తున్నాడు కదా, ఇంకా ప్రార్థన చేస్తున్న దేవుడు ఏం చేశాడు? ఖచ్చితంగా తర్వాత విడుదలిస్తాడు, అనుమతించాడు. పేతురికి ఒక సమయంలో కష్టం, వేదన అనుభవించాడు. ఆ అనుభవించిన తర్వాత సాతానైతే పేతురు గారిని ఏం చేయలేకపోయింది, కానీ సాతాన్ని దేవుడు లయపరిచేశాడు. అప్పుడు పేతురు నిలబడి వాళ్ళందరికీ మాదిరిగా ఉన్నాడు. అందుకే పేతురు మొదటి అడుగులో ఉంటాడండి. ఎప్పుడు కూడా ముందు మొదటి అడిగే, తర్వాత కూడా మొదటి అడిగే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. అయితే ఆ విరవబడే ప్రాసెస్లో ఎంత పెద్ద లాంగ్ ప్రాసెస్ అయింది పేతురికి నాకు తెలియదు. కానీ ఒకసారి దావీదు మహారాజు గురించి కూడా ఆలోచన చేస్తే, ఇక్కడ దావీదు మహారాజుని రాజుగా చేసిన తర్వాత, అన్నీ అనుభవించిన తర్వాత, అంటే ముందు శ్రమలే, ఇబ్బందులు, ఆయన శ్రమలే, జీవితం అంతా శ్రమలేనండి. కానీ ఒక సమయంలో మరి బెత్షెబాతో పాపం చేసిన సమయంలో జరిగిన సంఘటన ఏంటంటే, అయ్యా నేను చేసిన పాపము నా కళ్ళ ఎదుట కనిపిస్తున్నది, నన్ను క్షమించు ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నా నుండి దూరం చేయకని కీర్తనకారుడు 51వ అధ్యాయంలో స్పష్టంగా తన పాపాలు ఒప్పుకుంటూ, పాపము చేయడం వల్ల తను కోల్పోయిన పరిశుద్ధాత్మని అర్థం చేసుకుని, అవునండి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? కొత్త నిబంధనలో ఉన్నాడు అంటారు కదండి. కాదండి, పొందుకున్న వ్యక్తిలో మరి పాత నిబంధనలో దావీదు మహారాజు కూడా ఉన్నాడు. అయ్యా నీ ఆత్మని నా నుండి దూరం చేయకు, నీ సన్నిధిని నా నుండి దూరం చేయకు. అయ్యా నువ్వు నన్ను ఈసారి క్షమిస్తే, ఇదిగో నా పాపములు నాకు తెలిసి ఉన్నవి కాబట్టి నన్ను క్షమించు, నన్ను కడుగు అంటున్నాడు. ఇసోపుతో నన్ను కడిగి హిమము కన్నా తెల్లగా చెయ్యి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు తెలుసా అండి? ఇదిగో నువ్వు నన్ను తప్పించి క్షమిస్తే నాయనా, ఇదిగో అంటే పాపంలో పడిపోయాడు, ఇంకా తప్పించేది కాదు అక్కడ. కాకపోతే ఏంటంటే, అన్నిసారి నువ్వు క్షమిస్తే, నీ పరిశుద్ధాత్మను నా నుండి దూరం చేయకుండా నన్ను కాచి కాపాడితే ప్రభువా, ఇదిగో నేను వెళ్ళి ఆ తప్పులలో, అలాంటి తప్పులు లేకపోతే అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని నేను బలపరుస్తానని చక్కటి మాటగా మరి కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసా అండి? అక్కడ ఆయన ఏమంటున్నాడు? నేను లేచి ఇతరులని నిలబెడతానంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి నన్ను లేపిన దేవుడు మరి ఇతరులని నా ద్వారా లేపాలని కోరుకోవడం తప్పించి ఇంకే స్వార్థం లేదండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు విరవబడుట గురించి మనం మాట్లాడుతున్నామండి. అవును, నేను విరవబడితే కానీ, దావీదు విరవబడితే కానీ, ఇదిగో పేతురు విరవబడితే కానీ, అంటే విరవబడడం అంటే కష్టాలండి, సమస్యలు, ఇబ్బందులు, బ్రోకెన్నెస్ అంతే. మరి ఆ బాధలో మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని దగ్గరికి వెళ్తున్నావా? మనుషుల దగ్గరికి వెళ్తున్నావా? లేకపోతే ఇంకా సాతాన్లోనే ఉండిపోతున్నావా? అది ప్రాముఖ్యం. మరి డిసిషన్ తీసుకోవాల్సింది నువ్వే. దేవా నీ పాదాలు పట్టుకుంటున్నాను, నన్ను కాపాడు, నన్ను విడిపించు అని నువ్వు దేవుని వైపు చూడు. విరుస్తుంది దేవుడే, అనుమతిస్తుంది దేవుడే, కానీ నువ్వు చూడవలసింది కూడా దేవుని వైపే. కాబట్టి దేవుడు నిన్ను దేవుని ప్రశ్నిస్తున్నారండి. ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఇదేనండి క్రైస్తవులతో. ఏంటంటే, ఇదిగో సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ప్రభా నువ్వు నన్ను దీవిస్తానన్నావు, వాగ్దానం ఇచ్చావు, ఇప్పుడు చూస్తే నా పరిస్థితి ఇలా ఉంది, నా నష్టం ఇలా ఉంది, నా కష్టం ఇలా ఉంది, నేనేం తప్పు చేశానని. అవునండి, ఈ విరవబడుట అనేది తప్పులు, పాపాలు, శాపాల వల్ల రాదండి. సీరియస్లీ
నువ్వు దీవించబడ్డావు కాబట్టే నీకు దగ్గరకు వస్తుంది అది. ఎందుకంటే నువ్వు దీవించబడింది ఎందుకు? ఇతరులకి దీవెనకరంగా మార్చబడ్డానికి, ఇతరులని దీవించడానికి. నువ్వు ఇతరులని దీవించాలి అంటే నువ్వు దీవెన పొందుకుంటే సరిపోదు. దీవెన పొందుకున్నంత మాత్రాన నువ్వు ఇతరులకి దీవెనకరంగా ఉండాలనే మనసు నీకు వస్తుంది అనుకోవడం అది చాలా తప్పండి. కానీ ఎప్పుడైతే నువ్వు విరవబడతావో, విరవబడినప్పుడు ఆ శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు నీకు ఏం నేర్పిస్తాయంటే ఇతరుల కష్టాల కన్నీటిని తుడిచే మనస్సు నీకు వస్తుంది. అది ఏ విషయంలో అయినా సరే, ఏ పరిస్థితిలోనైనా సరే, అప్పుడు నువ్వు ఇతరులకి దీవెనకరంగా మారుతావు. ఇప్పుడు నీ సమస్య ఇతరులకి మార్గం అవుతుంది, నీ సమస్య ఇతరులకి సొల్యూషన్ అవుతుందండి, ఇతరులకి సొల్యూషన్ అవుతుంది. అంతకన్నా ఏం కావాలా? ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు నువ్వు పరీక్షల గుండా వెళ్తుంటే ఇంకొకరు కూడా పరీక్షల గుండా వెళ్ళాల్సిన అవసరం లేదని కూడా నువ్వు తెలుసుకోవాల్సిందిగా ఉంది. ఇక్కడ ఏంటంటే నువ్వు మల్టిప్లై అవుతావు. అక్కడ విరచబడిన తర్వాత ఆ విరిచి ఏమైతుందంటే పంచబడతా ఉంటావు అంటే ఇతరులకి దీవెనకరంగా అవుతూ ఉంటావు. యు ఆర్ మల్టిప్లైడ్. మేబీ నువ్వు అక్కడ ఉండకపోవచ్చు కానీ నీ సాక్ష్యము, నీ పరిస్థితి, నువ్విచ్చే డబ్బులు, నువ్విచ్చే దాన ధర్మాలు, లేకపోతే నువ్విచ్చే సలహాలు, నువ్విచ్చే దీవెనకరంగా ఉండాలి. కాబట్టి దేవాది దేవుడు మనల్ని విడుస్తూ ఉంటాడు. ఆ విరుచుట విషయంలో మనం ఆనందించవలసిన వారిగా ఉన్నాం కానీ బాధపడాల్సిన అవసరం లేదండి. అవును, అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు దేవుని చేతిలో విరవబడితే, నిజంగా మరొక్కసారి పాడుకుంటాం ఆ పాట. ఆ పాట దేవాది దేవుడు మరి ప్రార్థన చేత మరి రాపించిన పాట ఏంటంటే, ఇదిగో నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నిజంగా చెప్పాలంటే ఈ పాట పూర్తిగా నేర్చుకొని పాడాలని ఉందండి. వాక్యం చెప్పాలనిపిస్తలేదు, మొత్తం పాటనే పాడితే బాగుండు అనిపిస్తుందండి ఈ సమయంలో. అంత గొప్ప దీవెన ఆశీర్వాదాలు ఆ పాటలో ఉన్న మర్మం నిజంగా ఏ దాసుడు రాశాడో నాకు తెలియదు, కానీ ఆయన చేతిలో రొట్టెలుగా ఉన్నామో విరవబడుట అనేది చాలా అవసరం. నిజం చెప్పాలంటే దేవుని చేత దీవించబడిన వారిని ఎవరు కూడా శపించలేరు. ఒకసారి బాలా గురించి మనం జ్ఞాపకం చేసుకుందామండి. వారి విషయంలో మరి ఇజ్రాయెల్ దేశాన్ని మరి శపించమని మరి శత్రురాజు వారిని మరి ఆ వ్యక్తిని మరి అపాయింట్ చేసుకుంటే ఆయన వెళ్ళి శపించాలని చూస్తాడు. కానీ ఎందుకంటే ఒక ప్రవక్త వెళ్ళి ప్రవచిస్తే అది జరుగుతుంది కాబట్టి తన విశ్వాసం చొప్పున నువ్వు శపించు, వాళ్ళు నాశనం అయిపోతారు, ఎందుకంటే వాళ్ళని జయించే శక్తి నాలేదు. చూడండి ఇక్కడ శత్రువు ఏమంటున్నాడంటే, వాళ్ళని జయించే శక్తి నాలో లేదు. అర్థమవుతుందా అండి? నాలో లేదు ఆ శక్తి, కాబట్టే నువ్వు చెప్పించు, కనీసం నీ మాటను బట్టి నువ్వు ప్రవక్తవు కదా, అది జరుగుతుంది. నాకు వాళ్ళ నాశనం కావడం ముఖ్యం, నా శక్తి సరిపోదు కాబట్టి, నేను యుద్ధం చేయలేను కాబట్టి అని అడిగినప్పుడు అతను ఏమంటాడంటే, ఇదిగో దేవుని చేత మరి దీవించబడిన వాళ్ళని శపించలేమని ఆయన ట్రై చేస్తూ ఉంటాడు. నోరు తెరుస్తాడు శపించడానికి, కానీ తన నోటిలోకి వెళ్ళి మరి దీవెనకరమైన మాటలు వస్తున్నాయి. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం దీవించబడిన వారమండి, దేవుని చేత దీవించబడిన వారము, ఎన్నటికెన్నటికి దీవించబడిన వారము. అదేనండి, వీఆర్ బ్లెస్డ్ ఆల్రెడీ, మనం బ్లెస్డ్ ఆల్రెడీ. కానీ నువ్వు ఇప్పుడు విరిచే ప్రాసెస్లో ఉన్నావో, ఆల్రెడీ విరచబడి మరి మళ్ళీ మల్టిప్లికేషన్ ప్రాసెస్లో ఉన్నావో, నీ ద్వారా ఇతరులు దీవించబడే ప్రాసెస్లో ఉండొచ్చు, కానీ ఒక్కొక్క లెవెల్లో మళ్ళీ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ గురించి మనం ఆలోచన చేస్తే మనం ఎగ్జామ్స్ గురించి ఆలోచన చేయొచ్చు. ఒకవేళ నువ్వు 10th క్లాస్ టాపర్ అయినంత మాత్రాన, మరి నిజమే టాపర్ అయినావు అనుకోండి, 10th క్లాస్ టాప్ వస్తే మళ్ళీ ఏం చేస్తావు? ఇంటర్మీడియట్ రాస్తావా? రాయాల్సిందే. మరి మనం రాయను అంటే కాదు కదండి. మరి టాపర్ నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది, ఇంటర్మీడియట్ రాయాల్సిన అవసరం లేదు అంటే కుదరదు కదండి. ఖచ్చితంగా ఇంటర్మీడియటే దానికి రాయాల్సిందే. ఒకవేళ నిజమే మనం ఆలోచన చేస్తే 6th క్లాస్ నుండి డబుల్ ప్రమోషన్ ఏమైనా ఇస్తారేమో నువ్వు 6th టాపర్ అయితే, కానీ 10th టాపర్ అయినంత మాత్రాన ఇంటర్మీడియట్ వితౌట్ ఎగ్జామ్స్ యూ కాంట్ పాస్. నువ్వు చదవాల్సిందే, నువ్వు కాలేజ్కి వెళ్ళాల్సిందే, చదవాల్సిందే, రాయాల్సిందే, నువ్వు మళ్ళీ టాపర్ అయినా మంచిదే. కానీ ఇక్కడ మొట్టమొదటిగా మనం దీవించబడితే మాత్రం అలాగే ఉంటుందండి. ఫస్ట్ దీవించబడ్డాం అంతే, మనకు కావాల్సిన దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయా లేవా? మళ్ళీ చెప్తానండి, పక్క వాళ్ళు, వారు, వీరు, లాస్ట్కి నువ్వు కూడా అర్థం కాదు నేను దీవించబడిన దానైనా అని ప్రశ్న వస్తుంది. కానీ నీ అంతరాత్మకు తెలుసు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తూనే ఉంటాడు, నువ్వు దీవించబడిన దానవే అని చెప్పేసి. ఈ సత్యము నిత్యము నిన్ను ఏలాలని నేను కోరుకుంటున్నానండి. అది మనం మర్చిపోకూడదు. నువ్వు ఏ సమస్య వలయంలోకి వెళ్తున్నా అది దేవుడు అనుమతించిన ప్రాసెస్ అని గుర్తు చేసుకో. మరి ఈరోజు ఒక చక్కటి మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, మరి మన జీవితంలో
మరి ఆశీర్వాదం గురించి మాట్లాడుకుంటే మరి జెంటైల్స్ అంటే అన్యులు మరి దేవుని దగ్గరకు వచ్చి అద్భుతం కోసం వస్తారండి. అద్భుతం కోసం వచ్చి పొందుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అదే క్రైస్తవులు మనం కూడా దేవుని దగ్గరికి వెళ్తాం అద్భుతం కోసం. కానీ మనం అద్భుతం పొందుకున్న తర్వాత, దీవెన పొందుకున్న తర్వాత దేవుడు మన దగ్గర నుండి ఒకటి ఆశిస్తాడు. ఆ దీవెన పొందుకున్న మనం ఇతరులకి దీవెనకరంగా ఉండడం. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకో తెలియదు. కానీ అదే అన్యులు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుండి దేవుడు ఏం ఆశించడండి, వాళ్ళ దగ్గర నుండి దేవుడు ఏం ఆశించడు. కానీ క్రైస్తవుడువా, నువ్వు క్రైస్తవురాలివా, దేవుని బిడ్డవా, నువ్వు విశ్వాసివా, నీవు దీవెన పొందుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఇదిగో బిడ్డ, నేను దీవించాను కదా, కాబట్టి నువ్వు ఇతరులకి దీవెనకరంగా ఉన్నావా, ఏ రూపంలో ఉన్నావు, ఎట్లా ఉన్నావు, ఏ విధంగా ఉన్నావు అని చెప్పేసి అడుగుతాడు. కాబట్టి ఆ ప్రశ్నకి నీ దగ్గర ఏ జవాబు ఉంటుంది? అమ్మో నాకు ఈ దీవెనలు వద్దు ప్రభా, ఈ కష్టాలు వద్దు అని పారిపోతావా? దేవుడు కూడా ఏం చేయలేడు. మళ్ళీ చెప్తున్నాను, కానీ లేదు ప్రభా, నేను దీవించబడాలి, నా ద్వారా ఇతరులు దీవించబడాలని నువ్వు కోరుకుంటే అది దేవునికి మహిమ. అన్యులకు అవన్నీ తెలియదు కదండి, మనం బోధించవచ్చు. అఫ్కోర్స్ వాళ్ళు తెలియకుండానే వాళ్ళు దీవెనకరంగా ఉన్నారు, వాళ్ళ కష్టాల్లో ఉన్న వాళ్ళని వాళ్ళు ఆదుకుంటున్నారు. మరి చెప్పాలంటే ఇంకెన్నో విషయాలు మాట్లాడొచ్చు ఇచ్చుట గురించి, కానీ ఇక్కడ నేనేం మాట్లాడుతున్నాను అంటే మనము దీవించుట గురించి మాట్లాడుకుంటున్నాము, అలాగే విర్రవబడుట గురించి మాట్లాడుకుంటున్నాము. ఒకసారి ఈ ఆశీర్వాదం గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్తానండి. నువ్వు విరవబడినప్పుడు, నువ్వు భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు నువ్వేమన్నా అనుకుంటున్నావా, నేను దేవుని బిడ్డని కాకుండా పోతానేమో అని, నా లెవెల్ పడిపోతుందేమో, ఎందుకంటే ఓడిపోతాం కదండి, ఫెయిల్ అవుతాం. 10th టాపర్ అయినంత మాత్రం ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలని ఏం లేదు కదండి, ఏమో చెప్పలేము. అలాగే నెక్స్ట్ ప్రాసెస్లో, ఆ బ్రోకెన్నెస్ ప్రాసెస్లో ఓడిపోతావేమో, పడిపోతావేమో. కానీ దేవుని ఆశ్రయించు. ప్రభా నేను ఓడిపోయాను, దేవా నేను పడిపోయాను, అయినా నువ్వు నన్ను లేపు అన్నప్పుడు లాస్ట్ మూమెంట్లో అయినా దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు పడిపోయినా ఓడిపోయినా నేను వదిలిపెట్టడమ్మా, జాగ్రత్తగా నిన్ను ఎందుకంటే నీ మీద దేవుని ఆశీర్వాదం ఉందండి. మళ్ళీ చెప్తున్నాను, యోసేపు విషయంలో కూడా మనం ధ్యానించాం. ఏంటంటే ఆయన పైన ఉన్నది ఆశీర్వాదమే, అది ఎన్నటికెన్నటికి మారదు. అలాగే నీ పైన, నా పైన నా ఆశీర్వాదం మాత్రం మారదు. అది దేవుడు కూడా వెనక్కి తీసుకోలేడండి, ఎన్నటికెన్నటికి దేవుడు వెనక్కి తీసుకోలేడు. మనకు వద్దని మనం వదిలేస్తే తప్పించి దేవుడు కూడా ఆశీర్వాదాన్ని వెనక్కి తీసుకోలేడు. కానీ ఒక మాట చెప్తాను, ఒక ఉదాహరణ ధ్యానిద్దామండి కాసేపు. ఏంటంటే బంగారం గురించి. బంగారం అనేది అంటే బంగారం ప్రాసెస్లో, అంటే బంగారం ముందు తయారవ్వాలంటే దాన్ని మరి అగ్నిలో, మరి భయంకరమైన అగ్నిలో, అంటే ఎక్కువ మంటలో దాన్ని కాలుస్తారు. అది బంగారం అయిపోతుంది. చెత్త చెదరం అంతా పోయి గోల్డ్ తయారైన ప్రాసెస్. అంటే ఫస్ట్ గోల్డ్ తయారైంది అంటే ఆ బంగారు బిస్కెట్ బయటకు వచ్చే ప్రాసెస్ గురించి నేను చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఎంత భయంకరమైన అగ్నిలోకి వెళ్ళి, అది వేడిలోకి వెళ్ళి అది వచ్చి బంగారంగా తయారైపోతుందో మనకు తెలుసు. అది ఎప్పుడైతే తయారై బయటకు వస్తుందో దాని మీద ఒక ముద్ర వేస్తారండి. ఏంటి ఆ ముద్ర అంటే 24 క్యారెట్స్ ఆర్ 22 క్యారెట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అది వేసిన తర్వాత నెక్స్ట్ ఆ బిస్కెట్ని తీసుకెళ్ళి మనము ఏం చేస్తాము, ఒక ఆభరణం కావాలని మనము గోల్డ్ స్మిత్కి ఇస్తాం, హౌస్లో వాడికి ఇస్తున్నప్పుడు మనము ఆ ఏ షేప్ అయితే, అంటే ఏదైతే కావాలో, ఏ నెక్లెస్ అయితే కావాలో ఆ డిజైన్ చేయడానికి మళ్ళీ ఈ బిస్కెట్ని తీసుకెళ్ళి తను ఏం చేస్తాడండి, కాలుస్తాడు. జాగ్రత్తగా వినండి, కాలవకుండా షేప్ రాదు, దాన్ని అల్లలేడు. అయితే మళ్ళీ కాలుస్తాడు. అదేంటి బంగారం అయ్యింది మళ్ళీ కాల్చడం ఎందుకంటే కాదు, మరి దాన్ని ఆ నెక్లెస్ రూపంలో చేయలేం కాబట్టి ఏం చేస్తాడంటే మళ్ళీ కాలుస్తాడు. ఎంత కావాలో అంత కాలుస్తాడు. ఆ కాల్చే ప్రాసెస్లో మళ్ళీ దానికి కావాల్సిన నెక్లెస్గా మార్చుతాడు, మనకు కావాల్సిన దానికి. అయితే ఆ రూపం వచ్చిన తర్వాత ఒక్కసారి మనం పోల్చుకుంటే అది దానిలో మరి ఒకవేళ కల్తీ చేస్తాడేమో అతను, మనకి తెలీదు. కానీ ఆ బంగారానికి ఏమని పేరు పెడతాము అంటే, ఏ బంగారంతో మనం తయారు చేసామో అది దాని ఆకారం మారినను అది 24 క్యారెట్ బంగారంలోకి వెళ్ళే మనం ఒకవేళ 22 క్యారెట్ అయితే ఆ నెక్లెస్ కూడా 22 క్యారెటే ఉంటుంది. అది 24 క్యారెట్ బంగారం అయితే అది కూడా 24 క్యారెటే ఉంటుంది. కాబట్టి దాన్ని ఏమంటాము, 24 క్యారెట్ బంగారమే అంటాం. అది ఏ రూపంలో ఉండని, ఎంత కల్తీ దాంట్లో ఉన్నను, ఏమైనా సరే అది కూడా 24 క్యారెట్ బంగారం కిందకే వస్తుందండి. ఒకవేళ తర్వాత ఆ నెక్లెస్ కూడా నచ్చలేదనో, లేకపోతే దాన్నే తీసుకెళ్ళి ఇంకొక బ్యాంగిల్ లాగా మనం అంటే గాజులాగా చేసుకోవాలని మనం అనుకుంటే అదే దాన్ని మళ్ళీ అగ్నిలోనే వేస్తాం. మళ్ళీ అగ్నిలోనే కాల్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామండి, మళ్ళీ దాన్ని గాజులాగా చేస్తామేమో. ఆ గాజులాగా చేసినప్పుడు మళ్ళీ దాన్ని టెస్ట్ చేస్తే అదేమవుతుందండి, ఏ బిస్కెట్ని అయితే మనం వాడినప్పుడు ఏది ఉందో, ఏ క్యారెట్ ఉందో 24 క్యారెట్, అలాగే ఇది కూడా మరి ఆ రీతిగానే
మరి 24 క్యారెట్ అంటే ఇక్కడ ఎన్ని ప్రాసెస్లు మారినను, ఎన్నిసార్లు అగ్నిగుండంలోకి వెళ్ళినను, అంటే ప్రాసెస్లోకి వెళ్ళినను, అది ఎన్ని రూపాలు అంటే దాని షేప్ ఆకారాలు ఎన్ని రకాలుగా మార్చినను, ఎన్నిసార్లు మార్చినను ఆ బంగారం విలువ 24 క్యారెట్ మారదండి. అలాగే నీ పైన నా పైన యేసు ప్రభు వారు మనల్ని కొనుక్కున్నప్పుడు వేసిన ఆ రక్తపు ముద్ర, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సీల్ అనేది మన పైనుండి ఏ ప్రాసెస్లో కూడా అది తొలగించబడదు, ఏ విరచబడుటలో కూడా మన నుండి తొలగించబడదు. ఆయన మనల్ని దీవించాడు కాబట్టి అది ఎన్నటికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. పనికి రాని బంగారమే ఆరోగ్యంగా మారకపోతే, అంటే పనికి రానిదని నేను అనట్లేదండి, అపార్థం చేసుకోదు, కానీ అమూల్యమైన రక్తం చేత కొనబడిన మనము, ఆయన స్వరూపంలో ఆయన అరచేతిలో చెక్కబడిన మనము ఎలా కోల్పోగలుగుతామండి చెప్పండి? కోల్పోనివ్వడండి మన దేవుడు. నీకు ఎన్ని అగ్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అంటే ఆ ప్రాసెస్ ఏంటంటే ఒక్కొక్క పాత్రలాగా మనం మార్చబడుతున్నప్పుడు, అంటే ఇప్పుడు సపోజ్గా ఇప్పుడు నేను ఉన్నానండి, నేను కొన్ని 5 సంవత్సరాల కిందట, అంటే నేను టీవీ పరిచయలో 6వ సంవత్సరంలో ఉన్నానండి. దానికంటే ముందు నేను ఒక సువార్థికురాలుగా అక్కడిక్కడ ఏదైనా సువార్త చెప్పడం, సాక్ష్యం చెప్పడం అలా చేసేదాన్ని. ఇప్పుడు టీవీ పరిచయలోకి వచ్చాను. అంటే అప్పుడు నేను సువార్త చేసినప్పుడు నాకు శ్రమలు, ఇబ్బందులు, ఇరుగులు, ఈ విరవబాటలు ఎన్నో అనుభవించాను. అలా అని చెప్పేసి ఆగిపోలేదు, ముందుకే సాగుతున్నాను. అక్కడ విజయం ఇచ్చాడు. ఒక స్టెప్ దేవుడు ఏం చేశాడు, బిడ్డ ఈరోజు నువ్వు ఇక మీదట నా పరిచయలో టీవీలో వాడబడాలి అన్నప్పుడు నేను లోబడ్డాను. అలా అని చెప్పేసి దేవుడు చెప్పాడు కదా అని అడిగేట ఇదేమి మంచి బాట, అంటే కష్టం లేని బాట కాదండి దేవుడు చెప్పాడని. ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో మాటలు గతంలో చెప్పాను, సాక్ష్యం కూడా. అయితే నేనేమంటున్నానంటే అయినా కూడా దీవించబడుతున్నాము, ఇతరులకి దీవెనకరంగా ఉంటున్నాం. ఇక్కడ నేను అనుభవిస్తున్న నేను చేస్తున్న ఈ పరీక్షలో ఇంకా ఎక్కువ పరీక్షలు వచ్చినాయి, కానీ దేవాది దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు, నడిపిస్తున్నాడు. మీరు నమ్ముతారో లేదో, ఒక్కొక్కసారి నేను బోధించిన దానికి నేనే వ్యతిరేకమైపోతూ ఉంటా. అంటే వ్యతిరేకం అంటే మీరు ఇది చేయాలని చెప్పి నేనే అది చేయకుండా తప్పులు పడిపోతూ ఉంటా. వెంటనే నా వాక్యం నేనే విన్నప్పుడు, ప్రభా నేను ఇతరులకి బోధించి నేను అదే తప్పులో ఇప్పుడు ఉన్నాను ప్రభా అని వెంటనే పశ్చాత్తాపడుతూ ఉంటాను. దేవుడు సహాయం చేస్తాడు. తర్వాత మరి అది ఆగిపోతుంది అంటే కాదండి, ముందుకు సాగుతూ ఉంటాం. అందుకే అంటున్నా, దేవుని చేత పిలువబడిన మనము ఎన్నటికి కూడా దేవుని చేత విడిచిపెట్టబడమండి. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. నువ్వు పిలువబడిన గుంపులోనే ఉన్నావా, లేకపోతే ఏ గుంపులో ఉన్నావా అది నాకు తెలియదు, కానీ నేను ఒక్కటే మాట చెప్తున్నాను, దేవాది దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకంటే మనల్ని ఆశీర్వదించిన దేవుడు మనల్ని వాడుకోవాలంటే, ఇతరులకి దీవెనకరంగా మార్చాలంటే మనం విరచబడాలి. విరవడం అనేది అది దేవుని చేతిలో ఉన్న పెద్ద గొప్ప ప్రాసెస్ అండి. యేసు ప్రభు వారు వచ్చారు, నల్లగొట్టబడకపోతే, ఆయన చనిపోకపోతే, ఆయన వచ్చిందే సిలువ కోసం కదండి. ఆయన సిలువ మోయకపోతే మన పాపాలు పోవండి. ఆయన రక్తం కార్చకపోతే మన పాపాలు కడగబడవు. ఆయన మరణించకపోతే మనకు జీవం లేదండి. అందుకోసమే ఆయన విరవబడ్డాడు. ఆయన శరీరాన్ని నల్లగొట్టబడింది మనల్ని పరలోకమనే మార్గంలోకి నడిపించడానికి, నిత్యత్వం మనకి ఇవ్వడానికి. కానీ ఇక్కడ మనము జీవించినంత కాలము ఆ నిత్యత్వం కోసం మనం ఏం చేయట్లేదండి. జాగ్రత్త, దీవించబడుట, విరవబడుట, మల్టిప్లికేషన్ ఇవేవి కూడా మనల్ని పరలోకం తీసుకెళ్ళవు. ఆల్రెడీ ఆయన చేత రక్షణ పొందుకున్న మనము, ఆయన నమ్ముకున్న మనము, ఆల్రెడీ మనకు పరలోక ద్వారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనము దీవెనకరంగా ఇక్కడ ఈ లోకంలో దేవుడు పెట్టి ఉన్నాడు కదండి. మనము దీవించబడిన వారిగా దేవుడు పిలిచాడు కాబట్టి ఇక్కడ మనము దీవెనకరంగా బ్రతకాలనేది ఆయన ప్రణాళిక. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మనకు ఏమైపోయినా పర్లేదండి. మనకి పక్కవారితో సంబంధం లేదు, ఇరుగు పొరుగు వారితో సంబంధం లేదు. ఆయన, మనము, నేను, నా దేవుడు, అంతే అండి. కానీ ఇక్కడంటూ బాధ్యత ఉంది మనకంటూ. దేవుడు మరి నమ్మి అప్పచెప్పిన ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనల్ని చూస్తున్నాడండి, పిలుస్తున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఉందామా ఆయనకి దీవెనకరంగా, మరి మల్టిప్లై అవుదామా, విస్తరించబడదామా దేవుని చేతిలో. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రమయ్యా. ఈరోజు దీవించబడుట, విరుచుట, అలాగే విస్తరించబడుట గురించిన సత్యాలు మాకు బోధించి ఉంటుండగా మీరే మమ్మల్ని దీవించి ఆశీర్వించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.